నమస్తే ప్రతిరోజు వెరైటీ స్వీట్లను పరిచయం చేస్తున్న మధురిములు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన మధురిములు ఈ రోజు కూడా ఓ రాజస్థానీ స్పెషల్ తో సిద్ధంగా ఉంది. దాని పేరే చూర్మా లడ్డు. ఇంకెందుకంటే ఆలస్యం, చూర్మా లడ్డు మీకు కూడా నేర్చుకోవాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు కదా. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి, బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసి స్పూన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నా. నెయ్యి ఎందుకు వేస్తామంటే మీకు తెలుసు కదండి, చాలా స్మూత్గా వస్తుంది మనం తయారు చేసుకునేటప్పుడు. ముందుగా దీన్ని ఈ విధంగా కొద్దిగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అంతా మనకి పిండిలో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కానీ చపాతీ పిండి కొంచెం మెత్తగా మృదువుగా ఉంటుంది కదా, అలా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. దీనికి మెత్తగా కాకుండా కొంచెం, అంటే పూరీ పిండికి మనం ఏ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చాలా టైట్గా ఉండాలి. అందుకే వాటర్ కాస్త చూస్తూ చూస్తూ వేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఓకే, ఈ చూర్మా లడ్డు అనేది రాజస్థాన్లో ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు కదండి. సో ఈ స్వీట్ కోసం మనం ఇప్పుడు అంత దూరం వెళ్ళలేం కాబట్టి మీ ఇంట్లోనే 15 నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోయే ప్రాసెస్ని నేను మీకైతే నేర్పిస్తున్నా. మీరు కూడా ఫాలో అయిపోండి మరి. ఓకే, ఈ విధంగా మనం చపాతీ పిండిని కాస్త గట్టిగా కలుపుకుంటున్నాం. మనం కలిపే విధానం ఎంత బాగుంటే చేసుకునేటప్పుడు అంత స్మూత్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం గోధుమ పిండిని పూరి పిండి గట్టిగా కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేస్తున్నా. కాస్త వేడైనాక నెయ్యి వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాం లైట్గా. లడ్డు అన్నాం కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. గీ వేస్తున్నా. సరిపోదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, గీ కాస్త కరిగింది కదా, వీటిలో చూస్తున్నారు కదా కాజు. మనకి టేస్ట్కి ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి. బాదం, అలానే పిస్తా చిన్నగా చాప్ చేసుకున్నాం. ఎంత చిన్నగా చేసుకుంటే లడ్డు కాబట్టి మనకి చిన్న చిన్నగా తగిలితే బాగుంటుంది. మరీ పెద్ద పెద్దగా తగిలితే నోటికి వేరేలా అనిపిస్తుంది కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. నార్త్లో ఎక్కువగా స్వీట్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. వాళ్ళకి స్వీట్ లేనిది ఒకవేళ లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఏం చేసినా సరే స్వీట్ అనేది కంపల్సరీ తీసుకుంటారండి. అదే మనం తీసుకునేసప్పటికి చాలా భయపడుతూ ఉంటారు. లావ్ అయిపోతామో, లేకుంటే ఒబేసిటీనో, లేకుంటే స్వీట్స్ తింటే అమ్మో షుగర్ వచ్చేస్తుందని చాలా భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదండి. ఏదైనా తగిన మోతాదులో తీసుకున్నాం అనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. మన బాడీకి అన్ని విధాలా అన్ని చేరితేనే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం. స్టవ్ ఆఫ్ చేయకుండా దీంతో మళ్ళీ పని ఉంది కాబట్టి ఈ ఫ్రై అయిన కాజు, బాదం, పిస్తాని మాత్రమే మనం బౌల్లో వేసుకుందాం. ఓకే, చిన్న చిన్నగా ఉండిపోయినా ఏం ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ వాటిలో మనకి మిక్స్ అయిపోయినా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పచ్చి కోవాని కూడా వేయించేసి పెట్టుకుందాం. అందులో ఆల్రెడీ గీ ఉంది కాబట్టి నేను వేయలేదు. కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కోవా అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదండి. కాస్త హీట్ తగిలితేనే మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్తో మనకి పని అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బౌల్లో వేసేస్తున్నా. ఓకే, దీని పని అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా వేస్తున్నా. స్పూన్తో కలుపుకుందాం. కాస్త కోవాలో మిక్స్ అయితే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంతో ఇప్పుడు మనకి పని ఏం లేదండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. బాండి పెట్టుకున్నాం కదా, కొద్దిగా వేడైనాక మనం నెయ్యిని వేసేసుకుందాం. నెయ్యిలోనే మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి నెయ్యిని మొత్తంగా వేస్తున్నా. హీట్ అయ్యే లోపల మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈలోగా నెయ్యి కూడా వేడవుతుంది. చూస్తున్నారు కదా, మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి.
చాలా చిన్న ఉండలు చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఉండల్ని మనం ఇప్పుడు నేతిలో వేయించాలి కాబట్టి ఎంత చిన్న ఉండలుగా ఉంటే మనకి అంత బాగా వేగుతాయి. వేగేటప్పుడు లోపల వరకు మనకి ఉడకాలి కాబట్టి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా నేను తయారు చేస్తున్నా. సో ఈ విధంగా తయారైన ఈ మన ఉండల్ని మనం నేతిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేతిలో పూర్తిగా మునగవలసిన అవసరం ఏమీ లేదండి, నెయ్యి కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది. చక్కగా ఫ్రై కూడా అయిపోతాయి. మనం వెంటనే కలిపేస్తే గోధుమ పిండి విచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఫ్రై అయినాక దాన్ని తిరగవేసుకోవాలి. చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకుందాం. చక్కగా కలర్గా వచ్చేసింది కదా, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా గుమగుమలాడుతున్నాయి కదా, గులాబ్ జామున్ లాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని మనం చల్లారినాక మిక్సీ చేసుకోవాలి. ఓకే, మనం తయారు చేసుకున్న ఉండలు చల్లగా అయ్యాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. దీనికి పెద్ద జారే తీసుకోవాలండి, ఎందుకంటే దీనిలో బెల్లం కూడా మిక్స్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోధుమ ఉండల్ని మిక్సీలో వేసుకోవాలి. మనం ఈ విధంగా ఈ గోధుమ ఉండల్ని ముక్కలు చేస్తున్నాం. మరీ చల్లగా అయిపోయినా పొడిగా రాదు కాబట్టి మనం గోరువెచ్చగా ఉండాలండి. ఎక్కువ వేడి కాదు, అలానే చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం దీన్ని రెండుగా విడదీసి మిక్సీలో వేసుకోవాలి. ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, చూస్తున్నారు కదా చక్కగా పొడిలాగా వచ్చింది. మధ్య మధ్యలో మనకి లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతే దాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటూ మరోసారి గ్రైండ్ చేసుకుంటే మొత్తంగా పొడిలాగా మనకి తయారైపోతుంది. మనం నేతిలో వేయించాం కాబట్టి మనం మిక్సీ చేస్తున్నప్పుడు కూడా ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కదా. దీనిలో మనం ఏం చేస్తున్నాం అంటే చూసారా మొత్తంగా పొడిలాగా మనకి చూర్మా, దీన్నే చూర్మా అంటారండి. దీన్ని పక్కన పెట్టి దీంట్లో 1 కప్ చక్కగా చిన్నగా తురుముకున్న బెల్లాన్ని వేస్తున్నా. ఇక్కడ మనం పంచదార యూజ్ చేయట్లేదు, పంచదార బదులుగా బెల్లాన్ని యూజ్ చేస్తున్నా. ఈ బెల్లం కూడా చిన్నగా తురుముకున్నాక మిక్సీ వేసుకుంటే చక్కగా ఇందులో మిక్స్ అయిపోతుంది. 1 కప్ తీసుకున్నాం. ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, చక్కగా పొడి అనేది ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు నేతిలో వేయించిన కోవా డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో ఈ పొడిని మనం వేసేసుకుందాం. రాజస్థాన్లో ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ మనం షాప్లో కొందామనే కూడా దొరకదండి. సో ఇట్లాంటి రేర్ స్వీట్స్లను మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆనందం నిజంగా చాలా బాగుంటుందండి. ఓకే, మొత్తంగా వేసుకున్నాం కదా, దీన్ని లడ్డూలాగా చుట్టుకోవడమే లేట్ అండి. ఇంకా పైన ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ముందుగా దీన్ని గోరువెచ్చగా ఉందండి, మనకి చేతికి కూడా తెలుస్తుంది. ఇలాంటప్పుడే ఉండలనేది లడ్డు అంటున్నారు కాబట్టి లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి. లైట్ గా ఇలాచీ పౌడర్ నేను వేసేస్తున్నా. సో ఈ విధంగా మనం అన్నిటినీ కలిసే విధంగా చక్కగా చేతితో కలుపుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఈ విధంగా లడ్డు లాగా చుట్టుకోవాలి. గోరువెచ్చగా ఉండేటప్పుడే చాలా చక్కగా రౌండ్ గా తయారవుతాయి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ రాలేదు అనుకోండి, కాస్త వేడి వేడి నెయ్యి కూడా ఇందులో వేస్తే మనకి రౌండ్ గా లడ్డూలాగా తయారైపోతుంది. దీన్ని ఒక్కొక్క లడ్డు చేస్తూ పెట్టేసుకుందాం. ఈ విధంగా ఈ మిశ్రమంతో మనకి ఎన్ని లడ్డూలు తయారవుతాయో అన్నింటినీ తయారు చేసేసుకుందాం. అప్పుడప్పుడు మీరు ఇలాంటి వెరైటీ స్వీట్ ని ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. ఇంకెందుకండి ఆలస్యం, అందంగా డెకరేట్ చేసుకున్న ఈ లడ్డూలు టేస్ట్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. నిజంగా నేనైతే చాలా లడ్డూలు టేస్ట్ చేశాను, కానీ ఇటువంటి లడ్డు ఇంతవరకు తినలేదండి. చాలా చాలా బాగుంది. మనం నేతిలో వేయించాం కదా, ఎంతో ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుందండి. ఇది ఏ స్వీట్ షాప్ లో కూడా దొరకదండి. అందుకే మీకు కూడా వెంటనే తయారు చేసుకోవాలనిపిస్తుంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేసండి. చూర్మా లడ్డూకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి, కట్ చేసిన బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచీ పౌడర్, పచ్చికోవా.
చూర్మా లడ్డు తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో నెయ్యి వేసి అందులో కొద్దిగా వాటర్ పోసి పూరీ పిండిలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసి దానిలో బాదం, కాజు వేసి వేయించాలి. ఈ బాదం, కాజులను బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో పచ్చికోవాను వేడి చేసి ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. మరో పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి వేసి అందులో ఈ పిండి ఉండలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉండలు చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటితో పాటు ముందుగా కట్ చేసుకున్న బెల్లం ముక్కలను కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. అలా పట్టిన మిశ్రమంలో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో ఈ మిశ్రమాన్ని కలిపి చక్కగా లడ్డూలా చుట్టు పెట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాజస్థానీ స్పెషల్ స్వీట్ చూర్మా లడ్డు రెడీ. సో చూసారు కదండి, రాజస్థానీ స్పెషల్ చూర్మా లడ్డు చాలా 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 బాగుందండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇటువంటి ఇండియాలో ఉండే మంచి మంచి స్వీట్లని ఎప్పటికప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉంటాం, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇది ఇవాల్టి మధురిమలు. రేపటి ఎపిసోడ్ లో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అంతక సెలవు, నమస్తే.